సార్ 1991లో కాశ్మీర్లో హిందూ క్రూసైడ్ జరిగింది. మరి దాన్ని ఎట్లా ఎట్లా చూస్తారు మీరు? ఏ యాంగిల్లో చూస్తారు? పోనీ లేదు నిన్నటికి నిన్న ఇక్కడ ఒక మన యూపీలో మొత్తం దేవాలయాలన్నింటినీ కబ్జా చేసి 173లో జరిగింది అది. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి 2 సంఘటనలు ఇవి. మీరు వీటిని ఎట్లా రిసీవ్ చేసుకోవాలా ఒక సామాన్య హిందువు? కొద్దిగా ఒకసారి దీని నుంచి బయటకు వెళ్దాం. ఓకే సార్. పర్స్పెక్టివ్ అంటాం. మనకి బుద్ధుడు చెప్పింది సమ్యక్ దృక్పథం. ఒక్కసారి మనం ఇట్లా చూస్తే ఇలా కనిపిస్తుంది, ఇలా చూస్తే ఇంకో రకంగా కనిపిస్తుంది. ఒక 75,000 ఏళ్ల క్రితం బహుశా మనం అందరం అమెరికాలో ఉన్నవాడు కావచ్చు, లేకపోతే బ్రిటన్లో ఉన్నవాడు కావచ్చు, యూరోప్లో ఉన్నవాడు కావచ్చు, సెంట్రల్ ఏషియా చైనాలో ఉన్నవాడు కావచ్చు, సైబీరియాలో ఉన్నవాడు కావచ్చు, ఆగ్నేయ ఆసియాలో ఉన్నవాడు కావచ్చు, భారతదేశంలో ఉన్నవాడు కావచ్చు, ఆఫ్రికాలో మనందరం కూడా ఆఫ్రికాలో రిఫ్ట్ వ్యాలీ నుంచి వచ్చాం. దానికి ఏ రకమైన అనుమానం లేదు. ఇంకా దాని మీద ఉన్నాయిలేండి సార్. అంటే జెనెటిక్ దీని రీసెర్చ్ ప్రామాణికమైన ఏ రకంగానూ కూడా దాన్ని వ్యతిరేకించడానికి వీళ్ళ రీతిలో ఇండిస్ప్యూటబుల్ ఎవిడెన్స్ ఉన్నది. జెనెటిక్ థియరీ. ఆ తర్వాత ఇవన్నీ గత 10,000 సంవత్సరాల్లో వచ్చినాయి. ఇంకా పోతే 5,000 సంవత్సరాల నుంచి వచ్చినాయి. అంతకుముందు లేదు అసలు గొడవ అంతా కూడా. ఒకే మూలాల నుంచి వచ్చిన మనుషులు మనం మానవ జాతి, ఒకే జన్యువులు పుచ్చుకున్న వాళ్ళం. మొత్తం అందరం కలిసి ఒక 6 తల్లుల నుంచి వచ్చారని చెప్పని చాలా జన్యు శాస్త్రం చెప్తుంది మనకి. రకరకాలుగా మాకు అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల వల్ల, మీ ప్రాంతము, మీ భాష, మీ అక్కడున్న నైసర్గిక పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, దీనివల్ల రకరకాల సంస్కృతులు వచ్చినాయి. ఈ సంస్కృతుల నుంచి బోడంత కలయిక ఉన్నది. ఆనాడు మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ కలయిక ఉన్నది. ఉదాహరణకి ఇప్పుడు క్రీస్తు పూర్వమే మన దేశంలో రోమన్ సామ్రాజ్యంతో బోల్డంతగా వాణిజ్యం ఉండేది. కాబట్టి వాళ్ళ శిల్పాలు, మానవ సమాజాన్ని మనం ఉంటాయి మన గొడవలు. మన ఊరు, నా ఊరు, మన చిన్నప్పుడు మా స్కూల్లో పాఠాలు చదువుతున్నప్పుడు 3వ తరగతి అనుకుంటాను, ఒక పద్యంలాగా, ఒక గేయంలాగా రాశాడు. ప్రపంచం అన్ని దేశాల్లో నా దేశం గొప్పది, నా అన్ని దేశంలో అన్ని రాష్ట్రాల్లో నా రాష్ట్రం గొప్పది, నా రాష్ట్రం అన్ని జిల్లాల్లో నా జిల్లా గొప్పది, నా జిల్లా అన్ని తాలూకాల్లో నా తాలూకా గొప్పది, నా తాలూకా అన్ని తాలూకాల్లో మా ఊరు గొప్పది, మా ఊరు మొత్తంలో మా ఇంటి గడప గొప్పది. ఇది ఒక రకంగా మీకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వచ్చు, కానీ సంకుచితత్వం. ఇది భారతీయ సమాజం గొప్పతనం ఏంటంటే ప్రపంచానికి బోల్డంత మనం జ్ఞానాన్ని పంచాము, ప్రపంచం నుంచి జ్ఞానాన్ని మనం తీసుకున్నాం. దాన్ని మనం మర్చిపోకుండా ఉంటే ఈ చిన్న చిన్నవి ఉంటాయి. కొందరికి ఆ లోతు లేనటువంటి వాళ్ళు కానీ వీటిని అజ్ఞానం వలన, అల్పత్వం వలన అహంకరించేవాడు తప్ప నిండుకొండ ఎప్పుడు కూడా తొనక్కుండా ఉంటుంది. మనకి ఆ జ్ఞానం లేని వాళ్ళకే గొడవలను ఉంటాయి. కాబట్టి మనం కొద్దిగా నింపాదిగా వ్యవహరించాలి. దీనికి అంత తొందరగా రియాక్ట్ అయిపోవటము, లేకపోతే త్వంసుంటా అనుకోవటం వల్ల ఇప్పుడు ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా ఎవరు, ఏ మతం వాళ్ళైనా కూడా క్రైస్తవులు ఉన్నారు. ఒక పారసీకులు ఆ సంతతి వాళ్ళు తప్ప భారతదేశంలో క్రైస్తవులు కానీ, లేకపోతే ముస్లింలు కానీ ఎక్కడి వాళ్ళు? ఇక్కడి వాళ్ళే, ఈ దేశస్తులు, ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు. ఆ పూర్వీకులు మనందరి పూర్వీకుల్లాగా కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశంలో బతికిన వాళ్ళు, ఈ సాంప్రదాయంలో భాగస్వాములు. ఎలాగ మనం కలుపుకోవాలని ఆలోచించాలి, కానీ పరిష్కారం ఏంటి? మరి ప్రత్యామ్నాయం ఏమిటి? ఏమైనా ఉందా? లేదు. కానీ కలుపుకోవాలని ప్రయత్నించిన ప్రతిసారి దెబ్బలు తగులుతున్నాయి కదా. లేదు. నేను ఇప్పుడే భోంచేసి వస్తున్నాను. నాకు భోజనం వండింది ఎవరు? అజీజా, ముస్లిం మహిళ. నా కార్ డ్రైవ్ చేసేది ఎవరు? దళిత కుర్రాడు. నా ఇక్కడ ఉన్నంత ఎవరు? నేను ఎవరిని కావాలని మగవారి తేడా చూడను, అత్యధికులు ఆడపిల్లలు. కాబట్టి ఇవన్నీ మనం సృష్టించుకున్నటువంటి మన మనసులో, భారతీయ సమాజంలో అందరినీ కలిగిపోయే తత్వం ఉన్నప్పుడు దాన్ని కొనసాగిస్తే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు రాజకీయంగా, సామాజికంగా ప్రతి సమాజంలో ఎదురవుతాయి. కానీ మన సమాజం ఉన్న పరిస్థితులు ఇంకో రకంగా ఆలోచించండి. ఇంత పేదరికం ఉన్న సమాజంలో, ఇంత అవిద్య ఉన్న సమాజంలో, ఇంత చట్టం పనిచేయని సమాజంలో ఇంత శాంతి ప్రపంచంలో ఎక్కడ మీరు చూసారా? దట్స్ బికాస్ ఆఫ్ మెజారిటీ. దట్స్ బికాస్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ అవర్ కంట్రీ. ఈ దేశంలో అందరూ చాలామంది ఇది గుర్తించట్లా. మన దేశంలో తప్పులు ఉన్నాయి. నేను నా దేశం చాలా గొప్పది, మిగతా వాళ్ళకంటే తక్కువ, అలాంటి భావన నాకు లేదు. కానీ నా దేశం పరమ చండాలమైంది, ఇక్కడ రోజు హింస ఉంది, ఇది కూడా నేను ఒప్పుకోను. అది ప్రచారం జరుగుతున్నది కదా సార్, అదే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఎన్ని ప్రచారాలు జరిగినా వాస్తవాన్ని ఎవరు కూడా బేఖాతరు చర్యలు. కాబట్టి ఇప్పుడు ఇంకెక్కడన్నా ఇలాంటి దేశంలో మీకు
మర్డర్ జరిగితే 20 ఏళ్ళ దాకా శిక్ష పడిన దేశం ఇది. అలాంటి ట్రాఫిక్ లైట్ దగ్గరికి పోతే దిక్కులు దివాణం లేదు, మనకి రెడ్ లైట్ కొడుతుంది. అయినా కూడా మనం ఎవరైనా నింపాది కూర్చున్నా కానీ ఎవరు వచ్చి కొట్టేస్తారేమో, తన్నేస్తారేమో, తుపాకుతో కాల్చేస్తున్న భయం మన దేశంలో ఉంది. నిజంగా భయంకర పరిస్థితులు ఉంటే ఇలా హాయిగా నింపాదిగా ఉండేవాళ్ళం మనం జీవితంలో. అంచేత సమస్యల్ని పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఉన్న సమస్యలు ఉన్నాయి, నటించక్కర్లేదు వాటిని లేవని చెప్పని, కానీ ఉన్న సమస్యలు సులభంగా పరిష్కరించుకోగలం. ఈ దేశంలో అందరం దేశంలో భాగస్వాములు, అందరం దేశంలో లాభం అనుభవిస్తున్నాం, నష్టాన్ని భరిస్తున్నాం. దానిలో హిందూ, ముసల్మాన్, క్రైస్తవం, లేకపోతే జైన్, సిక్, పారసిక్ నాకు తేడా లేదు. ఇక్కడ ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. నాకు అత్యంత ఆప్తాయన మిత్రులు రోజు నేను వాకింగ్కి వెళ్ళేటప్పుడు నా పక్కన ఒక ఆయన వెళ్తూ ఉంటారు. మన ఎవరు అపూర్వ సహోదరులు అన్నాడు మా ఇద్దరిని. ఆయన మన భాష కాదు, మన మతం కాదు, మన కులం కాదు, మన రాష్ట్రం వాడు కాదు, నాకు ఆప్తమిత్రుడు. దానికే ఉంది సార్. కాబట్టి అలాంటి సమాజంలో మనం ఉన్నాం. అంచేత మనం ఉంటాయి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఇంట్లో భార్య భర్తలు తింటున్నాను, మా భార్యకి నాకు ఉంటాయి సార్. రోజు 10 సార్లు తగాది అవుతుందండి. అంత మాత్రం చేత విడిపోతామా? అంచేత చిన్న చిన్న విషయాలు నా దృష్టి. తర్వాత ఇప్పుడు సనాతన బోర్డ్ అని అడుగుతున్నారు. అండ్ మీకు వక్ఫ్ బోర్డు బిల్లుని అమెండ్మెంట్స్ తీసుకొస్తున్నారు కదా, అమెండ్మెంట్స్ తీసుకురావడాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ముందు నాకు పెద్ద ఈ విషయంలో నైపుణ్యం లేదు, నేను ఎక్స్పర్ట్ని కాదు. చూచాయిగా చూసిన తప్ప నాకు లోతుగా చెందింది కాబట్టి నేను లోతుగా చెప్పలేను. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఇవాళ దేశంలో దాదాపు 8 లక్షల వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎస్, స్థిరాస్తులు. దాదాపు 9,40,000 ఎకరాలు ఉన్నాయని విన్నాను నేను. 10 లక్షల ఎకరాలు కాస్త తక్కువగా. 1,20,000 కోట్ల రూపాయలు ఆస్తి ఉంటుందని చెప్పి నేను సచార కమిటీ అంచనా వేశారని విన్నాను నేను. మరి హిందూ ధర్మాదాయ శాఖ కింద ఉన్నటువంటి దేవాలయ భూముల్లాగానే ఇక్కడ కూడా చాలా అన్యాక్రాంతం కావటము, కొంతమంది సొంత ప్రయోజనాలకు వాడుకోవటం జరుగుతున్నమాట వాస్తవం. ఒక 10-12 వేల కోట్లు కనీసం ఆదాయం వస్తుంది అంచనా వేస్తే దానిలో 163 కోట్లు ఎంత వస్తుందట కొన్నేళ్ల క్రితం. కాబట్టి దాన్ని సరిదిద్దాలి, దాన్ని సమర్థంగా నడపాలి. అలాగే బిల్లులో ఉన్న పొరపాటు సరిదిద్దాలని ఉద్దేశం. ఉదాహరణకి వక్ఫ్ బోర్డు ఏకపక్షంగా ఏ భూమైనా మాది వక్ఫ్ బోర్డుని ప్రకటిస్తే దాని మీద కోర్టులకు సంబంధం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు, ఏదో ఒక ట్రైబ్యునల్ ఉంటుందట, ఇంకెవరు లేట. అది తప్పది. ప్రజాస్వామ్య సమాజంలో రాజ్యాంగబద్ధమైన పరిపాలనలో అందులో ఆస్తి హక్కులు, ఇతర హక్కుల విషయాల్లో చివరికి మన న్యాయ వ్యవస్థ, మన పద్ధతులను ఈ పొరపాట్లు సవరించడం కోసం చెప్పిన బిల్లు తెచ్చారని నాకు అర్థమైంది. పార్లమెంట్లో కమిటీలో పెట్టినట్టున్నారు. కమిటీ కూడా ఈ మధ్య రిపోర్ట్ ఇస్తుందని చెప్పి నాకు పత్రికలు చూసిన వివరాలు చూడలేదు కానీ చెప్పి దానికి ఒక ప్రక్రియ ఉన్నది. దానిలో ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రక్రియ కనిపించట్లేదు. ఆస్తుల్ని సక్రమంగా నడపాలి, ఏ ప్రయోజనం కోసం ఉద్దేశించే ప్రయోజనం నడపాలి. అదే సమయంలో విస్తృత ప్రయోజనాలు దెబ్బతగలకూడదని ఉద్దేశంతో పెట్టిన చట్టం అయినప్పుడు దానికి మనకి ఇబ్బంది ఉండకూడదు. ఏమన్నా పొరపాటు ఉంటే ఖచ్చితంగా కోర్టులు చూసుకుంటాయి. తర్వాత ఇంకొక చిన్న ఇది సార్, ఇప్పుడు 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, అది ఎంతవరకు కరెక్టు? నా మౌలిక అధికారాలకి నాకు దెబ్బ తగలడం లేదా? మదన్ గారు, 2 విషయాలు సార్. ఒకటి, ఒక సమాజంలో విభిన్నమైనటువంటి భావాలు కానీ చరిత్రలో జరిగినటువంటి పరిణామాలు కానీ ఉన్నాయి మన దేశంలో. టార్చువస్ హిస్టరీ అంటాం. ఎస్, దానిలో అనుమానం లేదు. ఎక్కడొక చోట జాతి నిర్మాణం కోసం చెప్పని మనకు సయోధ్య కావాలి. సయోధ్య కావాలని చెప్పంటే రాజీ కుదరాలి. రాజీ అన్ని సందర్భాల్లోనూ కూడా హేతుబద్ధంగా ఉండక్కర్లా. ఉదాహరణకి అయోధ్య రామమందిరం కూర్చుంది, బాబరీ మస్జిద్, ఆ తర్వాత అయోధ్య. ఎవరిది రేటు ఎవరిది కాదు పక్కన పెట్టండి. ఒక విషయం గమనించారా ఈ సమాజంలో ఉన్న గొప్పతనం? అలహాబాద్ హైకోర్టు ఏదో ఒక తీర్పు ఇవ్వగానే సమాజం అంతా అమ్మయ్య నువ్వు పీల్చుకుంది. డీటెయిల్ మాకు అనవసరం. ఏదో రకంగా రాజీ పడిపోతే ఈ సమాజంలో అల్లకల్లోలం లేకుండా ఉంటే సంతోషం అని చెప్పండి. కాబట్టి అక్కడ ఇది కరెక్ట్గా యాక్యురేటే కాదన్నది ముఖ్యం కాదు. సమాజంలో మనందరం కూడా హాయిగా సర్దుకుపోయి ఊపిరి పీల్చి బతకగలుగుతున్నారు అని చెప్పండి. కాబట్టి కొన్ని సందర్భాల్లో చట్టాలు అలా అవసరం అవుతాయి. సరే, ఆ చట్టం రాజ్యాంగబద్ధం కాదో కోర్టులు తెలుస్తాయి. కోర్టులు ఎక్కడ తెలుస్తున్నాయి సార్? రెండోది ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భాగవత్ గారు ఒక మాట అన్నారని నేను చూశాను పత్రికలో, నాకు చాలా నచ్చింది. ఎంతకాలం వెనక్కిపోతాం మనం? 5,000 సంవత్సరాల చరిత్ర సంస్కృతి ఉన్న దేశంలో ఎన్నో జరిగినాయి. మంచి జరిగింది, చెడు జరిగింది. ఎంతకాలం వెనక్కి తోతుపోతుంటాం? గతంలో ఎంతకాలం తొంగి చూస్తుంటాం మనం? అలా తొంగి చుట్టే ప్రధాని అడిగినా ఏదో కనిపిస్తూనే ఉంటుంది. దానికి అంతం లేదు.
ఎక్కడో చోట స్టాప్ పెడదాం. అంచేత ఒక సమాజంలో గతం మీద దృష్టి పెట్టకుండా ఈవేళ మన ముందు కోటాను కోట్ల మంది యువత ఉన్నారు, విప్పారిన కళ్ళతో ఆశతో ఉన్నారు. మన సమాజంలో మనకున్న గొప్ప లక్షణం, హిందువు కానీ, ముసల్మాన్ కానీ, క్రైస్తవుడు కానీ, మరొకరు కానీ, దాదాపు ఏ సమాజంలో లేని లక్షణం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల కోసం అవసరమైతే ప్రాణాలైనా త్యాగం చేస్తారు, పిల్లల కోసమే బతుకుతారు. ఇది భారతీయ సమాజానికి ఉన్న అతి గొప్ప లక్షణం. ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలి. ఆ భవిష్యత్తు విషయంలో బోళ్ళు అవరోధాలు ఉన్నాయి. ఇంకా ఇప్పటికీ బేదరికం అనిపిస్తున్నారు, ఇప్పటికీ తెలివితేటలు ఉన్నా కూడా ఎదిగే అవకాశాలు లేకుండా పోతున్నాయి. కాబట్టి ఎంతసేపటికి వెనక దృష్టి కాకుండా కొంచెం ముందు దృష్టి పెడితే మన పిల్లల బతుకు బాగుపడుతుంది. ముందు దృష్టి కావాలి అని అంటే అంటే ఏదైనా సరే చరిత్ర పునాదుల మీదనే మన ఫ్యూచర్ ప్లానింగ్ కూడా ఉంటుంది సార్. అంటే కానీ ఇప్పుడు నేను చెప్పాను కదా మరి, సమ్యక్ దృక్పథం ఎలా చూడద్దు, ఎలా చూద్దాం, అప్పుడు చాలా సమస్యల పరిష్కారాలు వచ్చేస్తాయి. ఇలా చూస్తే మాయమైపోతామేమో, ఆలోచించండి. కానీ మాయమైపోయిన సమాజాలు ఉన్నాయి సార్. ఉపనిషద్ వాక్యం ఒకటి ఉన్నది, ఓంకార పరివృత్తం విశ్వం సంకల్ప పరిమితం దృశ్యం. ఓంకార పరివృత్తం అనే విశ్వం ఎంత విశాలమైందో, సంకల్పం అంత విశాలంగా చేయొచ్చు, సంకుచం చెప్పేది సంకల్పాన్ని కొంచెం విశాలం చేద్దాం అంటున్నాను. ఆ దృశ్యాన్ని విశాలం చేయకుండా మన పరిష్కారాలు దొరకవు. ఒక చిన్న ఇది సార్, అంటే ఏదో కాస్త ఇప్పుడు విశాలం ఒకవైపు నుంచే ఉంటే బాగుంటుందా, అన్ని వైపుల నుంచి ఉంటే బాగుంటుందా? అన్ని వైపుల నుంచి ఉంటాయండి. ఈ భారతీయ సమాజానికి ఉన్న గొప్పతనం అది. ప్రపంచంలో అందుకని ఇస్లాం కానీ, క్రైస్తవం కానీ మన దేశంలో ఉన్నట్టుగా ఇమిడిపోయి ఎక్కడ జరగల. ప్రపంచంలో మరి ఎక్కడన్నా కూడా మన తూర్పున ఉన్న దేశాలు కూడా మన ధోరణి వచ్చింది కొంతమేరకు. కొన్ని చోట్ల కరడు కట్టినటువంటి మత ఛాందస్సును చూస్తాం మనం. కాబట్టి సంప్రదాయము, మన తాత్విక చింతన, ఒక గడ్డలో ఉన్న సంస్కృతి, అవి మతంలోనో లేకపోతే మత గ్రంథంలోనో చేసే బోధనల కంటే బలమైనటువంటివి. ఇంకొక చిన్న ఇది సార్, ఇది సెక్యులర్ దేశమేనా? సెక్యులర్ ఇప్పుడు రాజ్యం మతంలో అనవసర జోక్యం చేసుకోకుండా ఉండి మీ స్వేచ్ఛని గౌరవించినంతకాలం ఇతరులకు ఇబ్బంది కలగనప్పుడు అది ఖచ్చితంగా సెక్యులర్ డెమోక్రాటిక్ కంట్రీ. ఈ దేశం ఖచ్చితంగా రాజ్యం మతంలో అనవసర జోక్యం చేసుకోవటం లేదు, లేదా సమాజ ప్రయోజనాలను కాపాడడం కోసం తప్ప చేసుకోకూడదు. ఎలా పొరపాటు కొరచోటు చేసుకుంటే దాన్ని మార్పులు చెప్పలేదు. కానీ స్థూలంగా ఈ దేశంలో రాజ్యం మతాన్ని శాసించటం లేదు, లేదా షూర్ స్థూలంగా ఈ దేశంలో రాజ్యం మతాన్ని శాసించటం షూరా? నేను మాటలు చాలా జాగ్రత్త, నేను చాలా జాగ్రత్తగా అడుగుతున్నాను సార్. మరి దేవాలయాలని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? నేను మొదటి నుంచి అంటే చెప్తాను సార్, ఎన్నోసార్లు నా దగ్గర ఈ మాట ప్రస్తావన వచ్చింది. నేను మొట్టమొదటి చెప్పాను, ఆ చిలుకూరి బాలాజీ టెంపుల్ స్వామి రంగరాజు కూడా నాతో కలిసి సార్ ఆనాడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మత సంస్థలను నడిపేటువంటి బాధ్యత, అధికారం ప్రభుత్వానికి ఉండరాదు. నాకేమాత్రం అనుమానం లేదు. అంచేత ఇక్కడ సిద్ధాంతపరంగా నేను మిమ్మల్ని ఎందుకు అడిగాను, ఒకప్పుడు ఒక కొంతకాలంగా ఒక సంప్రదాయం వచ్చింది, ఏ కారణం ఉన్నా కానివ్వండి. ఈవేళ సమస్య నా దృష్టిలో నేను నిజాయితీగా చెప్తున్నాను, ఎవరికి ఇవి బదిలీ చేయాలి అనే విషయం హైందవ సమాజం కూర్చుని నిర్ణయం చేసుకోవాలి. చేస్తుంది చేసుకోనండి, చేసుకుంటే ఇన్ని వేల సంవత్సరాలుగా చేసుకుంది, ఇప్పుడు చేసుకోలేదు. అలా కాదు, ఇప్పుడు మంచికొచ్చరికి తిరుమల దేవస్థానం ఉన్నది, దానిలో బోల్డ్ డబ్బులు ఉన్నాయి, రకరకాల క్లెయిమ్స్ ఉంటాయి. ఆ దేవస్థానం ప్రభుత్వం నిర్వహిస్తుంది. నా దృష్టిలో నేను ఊరికే కాగితం మీద మాటల కోసం చెప్పట్లా, నన్ను ఈఓటీటీడీగా వేస్తామని నన్ను అడిగారు. నాకు వద్దండి, అది భక్తున్న వాళ్ళకి పంపించండి, నాకు సంబంధం ఏంటి, మత విశ్వాసాలకి ప్రభుత్వానికి సంబంధం ఏంటి నాకు వద్దని చెప్పాను. కాబట్టి నేను మాట ఒకటి చేత ఒకటి మనిషి చేత. కానీ ఇప్పుడు ఎవరికైనా ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలన్నది ఇప్పుడు భారతీయ సమాజం నిర్ణయం చేసుకోవాలి. హైందవ సమాజం వచ్చి ఈ టెంపుల్ వీరికి ఇవ్వండి, అందరూ ఇంకీకారం కావాలి, అంతేకాకుండా ఎవడ కబ్జా చేస్తానంటే ఎట్లాగా. కాబట్టి ఇవన్నీ కూడా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించుకుందాం. సిద్ధాంత రీత్యా, సూత్రరీత్యా ప్రభుత్వం నిర్వహించకూడదు. కానీ ప్రస్తుతం ఒక స్టేటస్కో కొనసాగుతున్నప్పుడు దాన్ని మార్చాలని చెప్పంటే ఎవరికి సామరస్యంగా, ఎవరికి ఇబ్బంది లేకుండా ఇవ్వాలన్న విషయం మన అభిప్రాయం మన దగ్గర ఉండాలి. ప్రజల దగ్గర ఉంటే ప్రభుత్వం కాదనడానికి కాదని అంటున్నది కదా ప్రస్తుతం. ఇప్పుడు సార్ ఇంకొక చిన్న చట్టం మార్చమంటున్నారు కానీ నిర్దిష్టంగా ఇప్పుడు ఇలా చేయాలని చెప్పి నేను తిరుమల దేవాలని చెప్పి తిరుమల కానీ శ్రీశైలం కానీ ఎవరికి అప్పచెప్పాలని భారతీయ సమాజంలో అందరూ అంగీకరిస్తామో మర్నాడు అప్పించడానికి నేను మీ ముందు పోరాడతాను. ముందు మన దగ్గర ఏకాభిప్రాయం కావాలి. ఎవరికి ఇవ్వాలో మనకు అర్థం కావట్లే. మనకు బోళ్ళని మఠాలు, బోళ్ళని గుళ్ళు ఇవన్నీ మన సంప్రదాయంలో భాగం. అది ఎవరికి ఇద్దాము?
కొంతమంది మంచి వాళ్ళని ఆధ్యాత్మికతలు ఉన్నారు, కొంతమంది దాన్ని లాగేసుకుందామనే వాళ్ళు ఉన్నారు. 2 రకాలు ఉన్నారు కదా. ఉంటారు. అది ఇప్పుడు వాళ్ళ అయోధ్య మందిరం ఉంది, కట్టుకున్నారు, ఎవరో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. దాన్ని ప్రభుత్వం చేస్తున్న అవకాశం లేదే. నేను అంటున్నది అదే. ఎవరు నడుపుతున్నారు అది కాదు, దానికి ఒక కలిసి ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళు దానికోసం డబ్బులు సేకరించారు, ప్రజల విశ్వాసాన్ని పొందారు, నిర్మాణం చేశారు, అని నడుపుకుంటారు. ఇది అలా కాకుండా ఏ కారణంగానే మధ్యలో మరి ప్రభుత్వం చేతికి వెళ్ళింది, ఇప్పుడు ఎవరి చేతికి ఇవ్వాలి అది నిర్ణయం చేయండి. ఉదాహరణకి సిక్కులకి ఏముంది, సిక్కుల ద్వారా ప్రబంధక కమిటీ యాక్ట్ అని ఒకటి ఉన్నది, తెల్లవాళ్ళ కాలంలోనే పెట్టారు. ప్రతి సిక్కు పౌరుడు కూడా ఓటు వేసి ఆ కమిటీని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ కమిటీ ఇది సిక్కు దేవాలయాలన్నింటినీ కూడా నడుపుతుంది. అలా పెట్టుకుంటారా, పెట్టుకోండి. ఇప్పుడు మనం నిర్ణయం చేసుకుందాం. అలా మరి ప్రత్యామ్నాయం చెప్పకుండా ఊరికే మనం ఇప్పుడు ఏ ప్రభుత్వం ప్రత్యామ్నాయం లేక కాదు సార్, అలా కాదు, మనం ఆ చర్చ పెట్టండి అంటున్నాను నేను. ఆ చర్చ పెట్టి పరిష్కారం తీసుకోండి, నేను కూడా గొంతు కలుపుతాను అంటున్నాను.